బీఆర్ఎస్ నేతల్లో మరో టెన్షన్ మొదలైంది. బీఆర్ఎస్ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి అధినేతలు అంటే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా కీలక నేతలతో అక్కడున్న నాయకత్వానికి సంబంధించిన అంశాలను, మరి అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, బీఆర్ఎస్ పార్టీ అక్కడున్న బలాలు మరియు బలహీనతలకు సంబంధించి సర్వేలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దీనికి సంబంధించి నేతలకు కొంత టెన్షన్ పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే ఆ సర్వేలో ఎటువంటి రిజల్ట్ రాబోతూ ఉంది, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి సంబంధించిన నాయకులతోని మరి సంప్రదింపులు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్తారు, దానిపైనే వచ్చే ఎన్నికల్లో వాళ్ళకి సంబంధించిన టికెట్ అంశం కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మరి దీనిపైన అక్కడున్న నాయకత్వ నేతలైతే కొంత ఫోకస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అనేక అంశాలపైన బీఆర్ఎస్ పార్టీ కొంత పట్టు సాధించడానికి అనేక విధాలుగా మరి ప్రజల్లోకి వెళ్ళడం కావచ్చు, ప్రజా సమస్యలు మాట్లాడడం కావచ్చు, అవన్నీ ఎప్పటికప్పుడు కూడా తెలుసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు ప్రజల సమస్యలు కాకుండా ప్రజల యొక్క నాయకుడి యొక్క తీరు ఏ విధంగా ఉంది, అక్కడ నాయకత్వం ఏ విధంగా ఉంది, బలోపేతం చేయడానికి ఆ నాయకుడు చేసే పనులేంటి, వాటిపైన కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ సర్వే చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ మరి ఈ సర్వేకి కీలక పాత్ర పోషిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కేసీఆర్ యొక్క ఆదేశాల మేరకి ఈ సర్వే మరి ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నాయకుల యొక్క తీరు మరియు అక్కడ ప్రజలకు అందిస్తున్న తీరు, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తూ ఉన్నారు, ఒక ప్రభుత్వం నుండి ఒక కౌంటర్ వచ్చినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవుతూ ఉన్నారు, అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైన ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు, వాళ్ళు ఓటమి పాలైనా కానీ ప్రజలకి దగ్గరగా ఉన్నారా లేరా, మరోసారి టికెట్ ఇస్తే వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయా లేవా, ఈ అన్ని అంశాలపైన మరి బీఆర్ఎస్ అధిష్టానం అయితే ఫోకస్ సాధిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మరి బీఆర్ఎస్ సంబంధించిన ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గాలతో పాటు మిగతా నియోజకవర్గాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలతో ఒక సర్వే నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ సంబంధించిన ఇన్ఛార్జ్లను కూడా నియమించడంతో పాటు అంతర్గతంగా ఒక టీం కూడా అన్ని నియోజకవర్గాల్లోకి వెళ్ళి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల తీరు ఏ విధంగా ఉంది, వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంది, వాళ్ళకి నెక్స్ట్ టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయన్నట్టు పూర్తిగా మరి వివరాలు సేకరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వచ్చే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 2028లో కావచ్చు, 2029లో కావచ్చు, వచ్చే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు దిశగా వెళ్ళాలి అంటే ఇప్పటి నుండే దానికి సంబంధించిన ప్రణాళిక చేసుకుంటూ వెళ్ళాలి. అట్లయితేనే మనం గెలుస్తాము. లేకపోతే గతంలో ఏవైతే కొంత ఓవర్ కాన్ఫిడెన్స్తో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చిందన్నట్టుగా ఇటు కేటీఆర్ కూడా ఒప్పుకున్న పరిస్థితి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే అనేక సభలో కూడా కేటీఆర్ మాట్లాడుతూ మేము అప్పుడు ప్రజలను మేము పట్టించుకోలేదు, ఓన్లీ సంక్షేమ కార్యక్రమాలే పట్టించుకున్నాము, నాయకుల తీరు కూడా మేము పట్టించుకోలేదు, మా యొక్క సంక్షేమ కార్యక్రమంలో మమ్మల్ని గెలిపిస్తాయని కూడా మేము అనుకున్నాము. కానీ కొంతమంది ఎమ్మెల్యేల తీరు అక్కడున్న ప్రజలతోని మరి సన్నిహితంగా లేకపోవడము, వాళ్ళ వల్లనే కొంతమంది ఎమ్మెల్యేల వల్లనే మేము ఓటమి పాలయ్యాము. ఎందుకంటే ఆ ఒక్క ఎమ్మెల్యే ఓడిపోతే కేసీఆర్ ఓడిపోతాడనే ప్రశ్న చాలామంది ప్రజల్లోకి రావడం వల్ల అక్కడున్న ఎమ్మెల్యే ఓటమి పాలు కావాలని చూశారు. కేసీఆర్ ఓటమి పాలు కావాలని ఏ ఒక్కరు కూడా చూడలేదు. ఆ ఎమ్మెల్యేని ఓటమి పాలు చేయడానికి ఇటు వ్యతిరేకంగా మరి అపోజిషన్ పార్టీగా అప్పుడున్న బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాకుండా మా పైన వ్యతిరేకత లేదు, ఎవరైతే నాయకుల పైన వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను మేము సరిచేసుకుంటామని కూడా అనేక సభల్లో మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ చెప్పిన విషయాలు కూడా మనకు తెలిసినాయి. అయితే ఈ అన్నిటిని కూడా సరిచేసుకోవడానికి ఒక ప్రణాళికంగా ముందుకైతే వెళ్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. దాంట్లో భాగంగానే సర్వే అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సర్వే నిర్వహిస్తూ ఉన్నారని తెలిసిన తర్వాత బీఆర్ఎస్ నేతల్లో కొంత టెన్షన్ మొదలైంది. ఎందుకంటే మళ్ళీ మేము ఎమ్మెల్యే కావాలి, మళ్ళీ మంత్రి కావాలని ఎవరైతే నేతలు అయితే బీఆర్ఎస్ పార్టీ నుండి ఆశిస్తూ ఉన్నారో మరి వాళ్ళకి సీట్ వస్తుందా లేదా అనేది కూడా ఈ సర్వే పైన ఆధారపడుతుంది. కాబట్టి వాళ్ళలో కొంత టెన్షన్ కనిపిస్తుంది అనే విధంగా ఇటు బీఆర్ఎస్ భవన్లో చర్చలు అయితే కొంత జోరుగా జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా సమాచారం నేతల మధ్య కూడా కొంత అంతర్గతంగా మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది.